నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ 1841 సంవత్సరం అక్టోబర్లో తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలోని శ్రీమతి అనుపిండి నరసమ్మ భవానీ శంకరం దంపతులకు డొక్కా సీతమ్మ గారు జన్మించారు. చిన్న వయసులోనే సీతమ్మ గారి తల్లి కాలం చేస్తే ఇంటి బాధ్యత అంతా సీతమ్మ స్వీకరించారు. సీతమ్మ తండ్రిని గ్రామస్తులు బువ్వన్న అనే పేరుతో పిలుచుకునేవారు. లంక గన్నవరంలో డొక్కా జోగన్న అనే పురోహితుడు ఉండేవారు. ఆయన ఒకరోజు పండిత సభకు వెళ్ళొస్తూ మధ్యాహ్నం మండపేటకు చేరుకున్నారు. ఆ పూట భవానీ శంకరం గారి ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించారు. అతిథి మర్యాదలు చేస్తున్న డొక్కా సీతమ్మ గారిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వైభవంగా ఇద్దరి వివాహం జరిగింది. జోగన్న సీతమ్మ గారి దాంపత్యం సీతారాముల వలె అన్యోన్యమైనది. ఆ రోజుల్లో గోదావరిని దాటాలంటే పడవ ప్రయాణమే చేయాలి. డొక్కా జోగన్న గారి నివాసం లంక గన్నవరం గోదావరికి మధ్యలో అవ్వడం వలన తరచూ విడిది సమయానికి ప్రయాణికులు అక్కడికి చేరుకునేవారు. అలాంటి వారికి ఆహారం వడ్డించి పెట్టేవారు డొక్కా జోగన్న దంపతులు. ఇది వారికి నిత్యక్రియలలో భాగమైంది. ఆమె జీవిత చరిత్రలోని కొన్ని విశేషాలు పరిశీలిస్తే ఒకసారి ఆమె అంతర్వేది ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు తోటి ప్రయాణికుల్లో ఒకరు సీతమ్మ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలనుకోవడం విని సీతమ్మ తన ప్రయాణాన్ని విరమించుకొని తిరిగి ఇంటికి వెళ్ళి వారు వచ్చే సమయానికంటే ముందే వంట చేసి వారికి అన్నం పెట్టారు. సీతమ్మ గారి జీవిత చరిత్రను విరతాన్న దాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ అనే పేరుతో శ్రీమాన్ మీర్తిపాటి సీతారామచేనులు 1959లో గ్రంథంగా రాశారు. గన్నవరం గోదావరి నదిపై ఉన్న ఆక్విడక్ట్కు డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ అని నామకరణం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించి కింగ్ ఎడ్వర్డ్ మన ఆంధ్ర అన్నపూర్ణమ్మను తన వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. ఆయన డొక్కా సీతమ్మ గారిని ఢిల్లీకి తీసుకురమ్మని మద్రాసు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కానీ వారి ఆహ్వానాన్ని సీతమ్మ సున్నితంగా తిరస్కరించారు. ప్రచారం కోసం ఆమె తన సేవలను చేయట్లేదని చెప్పి గౌరవపూర్వకంగా ఆహ్వానాన్ని తిరస్కరించగా ఆమెకు బదులుగా ఆమె ఫోటోను మద్రాసు ప్రధాన కార్యదర్శి కింగ్ ఎడ్వర్డ్కు ఇవ్వగా ఆ వేడుకలో ఆమె కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె చిత్రపటాన్ని ఉంచి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కాకినాడలోని వివేకానంద ఉద్యానవనంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆమె ఉన్న ఊరిని వారణాసిగా మార్చిన డొక్కా సీతమ్మ గారు 1909 సంవత్సరంలో శివైక్యం చెందారు. ఇది మన ఉభయ గోదావరి జిల్లాలకు అన్నపూర్ణమ్మగా నిలిచిన డొక్కా సీతమ్మ గారి చరిత్ర.